కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పొత్తులపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టమని చెబుతున్నారు. టీడీపీకి ఎలాంటి ఓటింగ్ లేదంటున్నారు. కానీ గత ఎన్నికల్లో అంటే 2014లో చాలా సీట్లలో టీఆర్ఎస్కు వచ్చిన మెజారిటీతో పోలిస్తే టీడీపీకి ఎక్కువ ఓట్లొచ్చాయి. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ టీడీపీ కలిస్తే అనేక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ టీడీపీ కూటమి ముందంజలో ఉంటుంది. రెండు పార్టీలు లాభపడతాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కు నష్టమా? అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పూర్తిగా ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. కేవలం 0.1-0.2% ఓట్లు మాత్రమే టీడీపీకి ఉంటున్నాయంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఉందా లేదా అన్నది చెప్పలేం. కానీ ఒకటి మాత్రం, టీడీపీ 2014తో పోలిస్తే చాలా బలహీనపడింది. అందులో అనుమానం లేదు. కేసీఆర్ టీడీపీని బలహీనం చేశారు. కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన నేత కనుక టీడీపీ బలం ఏమిటి, బలహీనత ఏమిటి అనేది కేసీఆర్ కు బాగా తెలుసు. ఆ వీక్నెస్ ను పట్టుకుని టీడీపీని బలహీనం చేశారు. పైగా టీడీపీని ఆంధ్ర పార్టీ అని ప్రచారం చేశారు. మొన్నటి ప్రెస్ మీట్ లో కూడా కేసీఆర్ అదే చెప్పారు. టీడీపీ లాంటి ఆంధ్ర పార్టీతో కలిస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టమన్నారు. కానీ టీడీపీ వాళ్ళు ఏమంటారు? తెలంగాణ పార్టీతో ఆంధ్రాలో కలిస్తే నష్టం, కానీ ఆంధ్ర పార్టీతో తెలంగాణలో కలిస్తే లాభం ఉంది అనే భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. కేసీఆర్ అనుకుంటున్నంతగా టీడీపీ బలహీనపడిందా? టీడీపీ బలహీనపడిన మాట నిజం. టీడీపీని బలహీనపడేలా చేసింది నిజం. లీడర్లను చేర్చుకున్నారు, నేతల్ని ఆకర్షించారు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసును ఆయుధంగా వాడుకొని చంద్రబాబును తెలంగాణ పార్టీ నాయకత్వానికి దూరం చేశారు. ఇదంతా ఎందుకు చేశారు? టీడీపీకి బీసీల్లో ఎంతో ఆదరణ ఉంది. ఆ ఆదరణ టీఆర్ఎస్ కు దక్కేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ వర్గాలను టీడీపీకి దూరం చేస్తూ బీసీలను ఆకట్టుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఇదంతా పకడ్బందీగా టీడీపీని, సంస్థాగతంగా టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇక సీమాంధ్ర ఓట్లు కూడా టీడీపీకి బలం. సీమాంధ్ర ఓటర్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన వైపు ఆకర్షించేలా ప్రయత్నించారు. సీమాంధ్రులను కూడా అభ్యర్థులను పెట్టారు. గతంలో టీఆర్ఎస్ పై సీమాంధ్రులకు ఉన్నంత వ్యతిరేకత ఉండదని కేసీఆర్ అనుకుని ఉంటారు. టీడీపీ కాంగ్రెస్ పొత్తు జోష్ నింపుతుందా? టీడీపీ బలహీనపడిన మాట నిజమే, కానీ కేసీఆర్ చెప్పినంతగా వీక్ అయిందా లేదా అన్నది సందేహం. పొలిటికల్ కెమిస్ట్రీ ఏంటంటే, టీడీపీ అనుకూల ఓటర్ నిరాశతో, నిస్పృహతో చెల్లాచెదురై ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ టీడీపీ కలవడం వల్ల మళ్లీ సమీకృతం అయ్యే అవకాశం ఉందా? అలా టీడీపీ ఎంతవరకు తన ఓటింగ్ ను సమీకృతం చేసుకోగలుగుతుందనేది ముఖ్యం. రెండు పార్టీలు కలిసినప్పుడు సహజంగానే జోష్ వస్తుంది. అలాంటి జోష్ వస్తే టీఆర్ఎస్ కు ఛాలెంజ్ ఏర్పడవచ్చు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ టీడీపీ పొత్తును టార్గెట్ చేస్తున్నారని భావించవచ్చు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.